దీప కన్న కూతురని తెలుసుకొని హాస్పిటల్ నుంచి వెళ్ళిపోయిన సుమిత్రకి వాళ్ళ అక్క ద్వారా ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చూసే ముందు తప్పకుండా లైక్ చేయండి. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేసేయకుండా చూసేయండి. శౌర్య కనిపించడం లేదని కార్తీక్ అయితే చాలా కంగారు పడుతూ వెళ్తూ ఉంటాడు. అలాగే పారిజాతం చెప్పడంతో దీప కూడా కంగారు పడుతూ ఇక హాస్పిటల్ నుంచి అయితే బయటికి రాబోతూ ఉండగా సుమిత్ర అయితే ఇక కార్తీక్ని ఆపినట్టు దీపని కూడా అడుగుతూ ఉంటుంది. ఎందుకు మీరిద్దరు అలా కంగారు పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటే ఇంతలో ఇక డాక్టర్ హారిక అయితే దీప నువ్వు లోపలికి రా అని అంటూ ఉంటుంది. లేదు డాక్టర్ నేను వెళ్ళాలి అని చెప్తూ ఉంటుంది దీప. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే ఏంటి మీరిద్దరు ఎందుకు అలా కంగారు పడుతున్నారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. జ్యోత్స్న అయితే అప్పుడు ఇక సుమిత్ర గారు మీరు రండి టైం అవుతుంది అని హారిక అయితే తీసుకువెళ్ళిపోతుంది సుమిత్రని లోపలికి. అలా తీసుకువెళ్ళిపోయిన తర్వాత అప్పుడే ఇక జ్యోత్స్న అయితే ఏంటి బావా శౌర్య కనిపించడం లేదా, ఎందుకు అలా కంగారు పడుతున్నారు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒక్కసారి కార్తీక్ కోపం కట్టలు తెంచుకుంటుంది. అప్పుడే కార్తీక్ అయితే జ్యోత్స్న చెంప పగలగొట్టి శౌర్య ఎక్కడుంది అని అడుగుతూ ఉంటాడు. ఇక శివనారాయణ పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. రే ఏంట్రా జ్యోత్స్నాని ఎందుకు కొట్టావని అడుగుతూ ఉంటే శౌర్య కనిపించలేదని జ్యోత్స్నాకి ఎలా తెలిసింది తాత అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక జ్యోత్స్న షాక్ అయిపోతూ ఇదేంటి నేను ముందు వెనుక ఆలోచించకుండా నేనే బయట పెట్టేశానా అని షాక్ అయిపోతూ ఉంటుంది జ్యోత్స్న. అది శ్రీధర్ మావయ్య ఫోన్ చేశాడు, అప్పుడే తెలుసుకున్నాను. మరి మేమింత కంగారుగా వెళ్తూ ఉంటే మరి అత్త ఉన్నంతసేపు శౌర్య కనిపించడం లేదనే వాళ్ళు బయటికి వెళ్తున్నారని ఎందుకు చెప్పలేదు నువ్వు, ఏమీ తెలియనట్టు ఎందుకు అలాగే నుంచున్నావు అని అడుగుతూ ఉంటుంది జ్యోత్స్నాని దీప. నా కూతురు జోలికి వచ్చావంటే బాగోదని నీకెప్పుడో వార్నింగ్ ఇచ్చాను. నిన్న కూడా నా కూతురికి దెబ్బ తగిలిందని హాస్పిటల్కి పరిగెత్తించారు. ఈరోజు కొత్త నాటకం ఆడుతున్నారా? అసలు నా విషయంలో జోక్యం చేసుకోవడానికి నువ్వెవరు? ప్రతిసారి ఎందుకు మా విషయంలో జోక్యం చేసుకుంటున్నావు? మా అత్తగారికి నేను చెప్పేశాను, దాంతో అయిపోయింది. ఇంకెందుకు? మీ అత్త మీద నీకు అంత ప్రేమ ఉంటే ఆ రోజు మీ తాతయ్య చేత ఆస్తి రాయించుకొని మీ తాతయ్యని రెచ్చగొట్టి ఆస్తి మొత్తం కూడా మీరు దక్కించుకొని బయటికి గెంటేసినప్పుడు మీ అత్తని అప్పుడు నీకు బాధ కలగలేదా? మావేని వదిలేశావు, నీకు మొగుడు లేడు అంటూ ఇంటికి వచ్చిన మీ అత్తయ్యని అవమానించావు. అప్పుడు మీ అత్తయ్య బాధపడుతుంటే నీకు బాధ అనిపించలేదా? శౌర్య ప్రాణాపాయ స్థితిలో ఉంది, డబ్బులు సహాయం చేయండి నాన్న అని ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉన్న మీ అత్తని చూసి అప్పుడు నీకు జాలి కలగలేదా? అప్పుడు లేని జాలి ఇప్పుడు నీకు కొత్తగా వచ్చిందా? అంటే మీ అత్త మీద జాలా, లేకపోతే మా మీద పంతం నెరవేర్చుకోవాలనా? చూడు జ్యోత్స్న, మాలో సహనాన్ని పరీక్షించుకో. సహనం కోల్పోతే నీకన్నా కూడా మేము తెలివితేటలుగా మారాల్సి వస్తుంది అని అంటూ ఉంటుంది దీప. ఇక దీప మాటలకి జ్యోత్స్న షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ అయితే ఏం జరుగుతుంది ఇక్కడ అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక దశరథ శౌర్య కనిపించడం లేదు మావయ్య అని అంటూ ఉంటే శౌర్య నా దగ్గర ఉందిరా, నువ్వేమి కంగారు పడుకో, తనని ఇంటికాడ నేను డ్రాప్ చేశానులే అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే జ్యోత్స్న అయితే మీ దగ్గరుందా అని అంటూ ఉంటే మరి ఎవరి దగ్గర ఉండాలి అని అడుగుతూ ఉంటాడు దశరథ. అయితే అసలు జ్యోత్స్న నువ్వెందుకు ఎక్కువగా దీప గురించి ఆలోచిస్తున్నావు? దీపని ఆ రోజు ఏమన్నావు? దీప గురించి పట్టించుకోవడానికి మీరెవరు, తనకి చాలామంది ఉన్నారు, వాళ్ళు పట్టించుకుంటారు అన్నావు. మరి దీప కడుపులో బిడ్డ తనంతట తానే చంపుకుంటుంది, తీయించేసుకుంటుంది అంటే నువ్వెందుకు ఏదో నీ బిడ్డని చంపుతున్నట్టు అంత రియాక్ట్ అవుతున్నావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. ఇక దశరథ మాటలకి అప్పుడే ఇక జ్యోత్స్న అంటూ ఉంటుంది, అంటే అత్త బాధపడుతుంది కదా డాడీ అని అడుగుతూ ఉంటుంది. అత్త బాధపడితే అత్త చూసుకుంటుందిలే, నీకు అనవసరం కదా. నోరు మూసుకొని ముందు బోన్ మ్యారో ఎలా ఇవ్వాలో డాక్టర్ని అది కనుక్కో. మీ మమ్మీ ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టు, వీళ్ళ గురించి తర్వాత ఆలోచిద్దు గానిలే అని అంటూ ఉంటాడు దశరథ. డాక్టర్ హారిక గారు, మా అమ్మాయికి మీరు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్ ఇవ్వండి, జ్యోత్స్నాని తీసుకువెళ్ళండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం
ఒసేయ్ నాకు తెలిసే ఇప్పటి వరకు ఏదో దీప కూడా నాకు శత్రువే కాబట్టి నీకు హెల్ప్ చేశాను. ఇప్పుడు సుమిత్రని కాపాడేదే నువ్వేనని కన్ఫర్మ్ అయిపోయింది. సుమిత్ర కూతురువి నువ్వే అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇంకా నీకు అర్థం కావడం లేదేంటి గ్రాని, నేను కాదు బోనిమేర ఇచ్చేది, మమ్మీకి దీప అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనగానే, సారీ గ్రాని, ఇప్పటి వరకు నీకు నిజం చెప్పకపోవడం నేను చేసిన తప్పే. దీప ఎవరో కాదో, దీపే శివనారాయణ ఇంటి వారసురాలు అని నిజాన్ని బయట పెట్టేస్తుంది పారిజాతం దగ్గర జ్యోత్స్న. ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది పారిజాతం. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అని అనగానే, అవును గ్రాని, బావ వాళ్ళకి నిజం తెలిసిపోయిందని నాకు అర్థమైపోతుంది. నీ కొడుకు దాసు నిజం చెప్పేస్తుంటాడు, అందుకని వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు. బోనిమేర ఇచ్చేవాళ్ళు ప్రెగ్నెంట్ అయితే కడుపులో ఉన్న బిడ్డ చనిపోతుందని ఖచ్చితంగా డాక్టర్ హారికే చెప్పింది. ఇప్పుడు దీప తన కడుపులో ఉన్న బిడ్డ గురించి మనం ఏం మాట్లాడినా కూడా ఎప్పుడూ తను అసలు ఊరుకునేది కాదు. కడుపులో ఉన్న బిడ్డ పోవాలని, దాని గురించి ఏమన్నా మాట్లాడితే ఊరుకునేది లేదని ఒకరోజు మనకి వార్నింగ్ కూడా ఇచ్చింది. మరి అలాంటప్పుడు తన కడుపులో ఉన్న బిడ్డని తనే ఎందుకు చంపుకుంటుంది? దానికి బావ ఎందుకు ఒప్పుకుంటాడో? కావాలని వీళ్ళు ఏదో నిజాన్ని దాచిపెడుతున్నారు గ్రాని. నిజాన్ని దాచిపెట్టి మనల్ని బయటికి ఇడుద్దామని ప్లాన్లో ఉన్నారు. అందుకని నేనే వాళ్ళు ఏది నిజం దాచిపెడుతున్నారో బయట పెట్టించాలని అనుకున్నాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఒసే పిచ్చిదానా, వాళ్ళు నిజాన్ని బయట పెడితే మనం రోడ్డుని పడతాం కదే, ఏది జరిగినా ఒకటే అని అంటూ ఉంటుంది పారిజాతం. లేదు గ్రాని, నేనంతగా ఫూలిష్గా ఎందుకు ఆలోచిస్తాను? ఒకవేళ జ్యోత్స్న ఈ ఇంటి వారసురాలు కాదు, దీపే ఇంటి వారసురాలని బావ డాడీ వీళ్ళందరూ కూడా చెప్పిన తర్వాత నన్ను వీళ్ళు తప్పకుండా బయటికి గెంటేస్తారు, నిన్ను అరెస్ట్ చేయిస్తారు. కానీ ఆ రెండూ జరగవు. నేను ఇంటి వారసురాలుగానే పుట్టి పెరిగాను, ఈ ఇంటి వారసురాలుగానే చేస్తాను. నిమిషం ముందైనా సరే దీపని చంపేచేస్తాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. ఏంటి నువ్వు ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తున్నావు? ఇప్పటి వరకు నువ్వు దీపే ఇంటి వారసురాలన్న విషయం నాకు చెప్పలేదు. చెప్పుంటే ఆ రోజే నేను ఏదో ఒక తేల్చేదాన్ని విషాన్ని అని అంటూ ఉంటుంది పారిజాతం. నువ్వేం చేస్తావు గ్రాని, నువ్వేమీ చెయ్యలేవు. అందుకని నా నిర్ణయాలు నేను తీసుకున్నాను. కానీ ఇప్పుడు నన్ను హాస్పిటల్ లోపలికి వెళ్ళమంటున్నారు, నాకేం చేయాలో తెలియడం లేదు అని అంటూ ఉంటే, ఒకవేళ నువ్వే ఇంటి వారసురాలువేమో, దీప నామనవరాలయ్యి ఉంటుంది. ఎందుకంటే దీప మంచిదనం సహనం అన్నీ కూడా దాసువే వచ్చున్నాయి. దాసు మంచితనం దీపలో కనిపిస్తుంది. ఎదుటి వారికి ఎప్పుడు కూడా హాని చేయడు నా కొడుకు, ఎప్పుడు మంచిగానే ప్రవర్తిస్తాడు. ఒకవేళ జ్యోత్స్న దీపే నా మనవరాలేమోనే, ఇన్ని రోజులు నీ మాటలు విని నా మనవరాల్ని నేనే కష్టపెట్టుంటాను అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక ఆ మాట విని, గ్రాని నీకేమన్నా పిచ్చి పట్టిందా గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే హారిక జ్యోత్స్నని లోపలికి రమ్మని తనకి మొత్తం ఇంజెక్షన్ అయితే ఇస్తుంది ఏమీ తెలియకుండా. ఇక ఇంజెక్షన్ ఇవ్వడంతో మత్తులోకి వెళ్ళిపోతుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం అయితే దీపే నా మనవరాలు అయ్యుంటుంది. అయ్యో దీప విషయంలో నేను ఎంత పెద్ద తప్పు చేశాను అని అనుకుంటూ ఉంటుంది పారిజాతం. ఇంతలో ఇక సుమిత్రకి కొన్ని టెస్టులు చేసి, మీరు బయటకు వెళ్ళి కూర్చోండి మేడం, కొంచెం ఫ్రీ అవ్వండి, ఆ తర్వాత మరికొన్ని టెస్టులు చేయాలి అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక. ఇంతలో ఇక దశరథ కార్తిక్ ఇద్దరు కూడా దీప రూమ్లోకి వెళ్ళడం చూస్తుంది. ఈయన వచ్చే హాస్పిటల్కి నా దగ్గరికి రాకుండా దీప దగ్గరికి వెళ్తున్నారేంటి అని అక్కడికైతే వెళ్తుంది సుమిత్ర. వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక బెడ్ మీద ఇక టెస్ట్లకి సిద్ధంగా ఉన్న దీపని చూసి ఎమోషనల్ అవుతూ ఉంటాడు దశరథ. ఇక ఎమోషనల్ అవుతూ దశరథ ఇలా అంటూ ఉంటాడు, అమ్మ దీప, నీ కన్న తండ్రి నీకేమీ చేయలేకపోతున్నాడమ్మా. నీ బిడ్డని త్యాగం చేసి నువ్వు మీ అమ్మని కాపాడుతున్నావు బోనిమేర ఇచ్చే. కానీ మనకి పరిస్థితులు తీసుకువచ్చినా, నిన్ను నా కూతురని చెప్పుకోలేని పరిస్థితుల్లో నన్ను పడేసిన ఆ పారిజాతం పిన్ని జ్యోత్స్న మాత్రం సంతోషంగానే ఉన్నారు. పారిజాతం పిన్ని కేవలం మా నాన్న మీద ఉన్న కోపంతో ఇంతకీ తెగిస్తుందని, ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తుందని, దాసు కూతుర్ని తీసుకువచ్చి మా కూతుర్ని చేసి నిన్ను అనాథని చేసి పేదరికంలో బ్రతికేలా చేస్తుందని అనుకోలేదమ్మా అని బాధపడుతూ ఉంటాడు దశరథ. ఎన్నో కష్టాలు పడ్డావో,
చిన్న వయసులోనే పడరాని బాధలు పడ్డావు. ఇప్పుడు శాశ్వతంగా తల్లితనానికి దూరం అయ్యి కార్తీక్కి వారసుణ్ణి ఇవ్వకుండా జీవితాంతం మా చెల్లి దృష్టిలో, అందరి దృష్టిలో ఇప్పుడు నువ్వు చెడ్డదానివి కాబోతున్నావు. ఇదంతా నువ్వు నా భార్యని కాపాడడానికే నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటాడు దశరథ. ఆ మాటలన్నీ విని దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకుంటుంది సుమిత్ర. నిజం తెలుసుకొని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది. అంటే దీపే నా కన్న కూతురు, జ్యోత్స్న దాసు కూతురు అన్నమాట. అందుకే చిన్నప్పటి నుంచి అత్తయ్య గారు జ్యోత్స్నాని కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చారు అని అంటూ నిజాన్ని బయట పెడుతూ తెలుసుకుంటుంది సుమిత్ర. లేదు, నా కూతురు నా గురించి తన తల్లితనానికి దూరం అవడానికి వీల్లేదు. నాకు ఎలాగో సగం జీవితం పైనే అయిపోయింది. నా కూతుర్ని చూశాను, దానికి కడుపున పుట్టిన శౌర్యని చూశాను. ఇక నాకు అంతకంటే ఏం కావాలి? నా కూతురికి మా చేతుల మీదుగానే కన్యాదానం చేసి నా మేనల్లుడికి ఇచ్చి చేశాను. వాడు నా కూతుర్ని చాలా బాగా చూసుకుంటాడని నమ్మకం నాకు కుదిరింది. ఇక నేను ఇక్కడ ఉంటే ఖచ్చితంగా నా కూతురికి ఆ బిడ్డని చంపుకొని నన్ను కాపాడుతారు. అదే నేనే గనుక లేకపోతే ఎప్పటికీ కూడా అది జరగదు కదా అని అనుకుంటూ సుమిత్ర అయితే సడన్గా ఇక హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది. అలా సుమిత్ర వెళ్ళిపోయిన ఒక గంటకు కానీ హారిక అయితే చూసుకోదు. అప్పుడే దశరథ దగ్గరికి వచ్చి సుమిత్ర గారు కనిపించడం లేదు. సీసీ కెమెరాలో చూస్తే తను దీప రూమ్ దగ్గరికి వచ్చింది. తర్వాత ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయినట్టు ఉంది అని సీసీ కెమెరా ఫుటేజ్ని చూపిస్తుంది. అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ. రే కార్తిక్, అంటే మీ అత్తకి నిజం తెలిసిపోయింది. దీపే తన కన్న కూతురని నిజం తెలుసుకొని తన కూతుర్ని బిడ్డని కాపాడడానికి తను ఏమైపోయినా పర్వాలేదనుకొని వెళ్ళిపోయినట్టే అనిపిస్తుందిరా నాకు అని అంటూ ఉంటాడు దశరథ. కంగారు పడకండి మావయ్య, అత్తయ్య ఎక్కడికో వెళ్దాం, మనం వెతుకుదాము అని మొత్తం కూడా వాళ్ళైతే వెతుకుతూ ఉంటారు. ఇంతలో సుమిత్ర అయితే నా బిడ్డని నేను అందరి దృష్టిలో గొడ్రాల్లాగా చూపించలేను. అదే నేను లేకపోతే తనకి బోను మ్యారో ఇచ్చే పరిస్థితి రాదు. కడుపులో బిడ్డ సేఫ్గా ఉంటుంది. అందుకని నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నేను ఈ లోకం నుంచే వెళ్ళిపోతాను అని అనుకుంటూ అలా నడుచుకుంటూ వెళ్ళి సుమిత్ర అయితే ఒక చెరువు దగ్గర చెరువులోకి దూకబోతుంది. అలాగే చెరువులో దూకబోతూ ఉండగా వెనక నుంచి ఒక వ్యక్తి అయితే సుమిత్రని ఆపుతారు. అప్పుడే ఇక సుమిత్ర అయితే వెనక్కి తిరిగి చూస్తుంది. వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ ఉంటుంది సుమిత్ర వాళ్ళ అక్క అయితే. అప్పుడే ఇక సుమిత్ర వాళ్ళ అక్క అయితే ఇలా అడుగుతూ ఉంటుంది, ఏంటా సుమిత్ర, నువ్వేంటి, ఏంటి ఈ పని అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర వాళ్ళ అక్కని చూసి అక్క అని అంటూ ఇక దగ్గరికి అయితే అద్దుకుంటుంది. ఏంటి సుమిత్ర, ఏంటి నువ్వు చేస్తున్న పని? నువ్వు ఇలా చావబోతున్నావా? నీకు అసలు బుద్ధుందా అని అడుగుతూ ఉంటుంది. ఏం చేయమంటావు అక్క, నా కూతుర్ని కాపాడుకోవడానికి ఇంతకు మించి నాకు దారి దొరకలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే ఏడుస్తూ. నీ కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు ఇలాగా ప్రాణత్యాగం చేస్తున్నావా? అసలు నీ కూతురికి ఏమైంది అని అడుగుతూ ఉంటుంది. అక్క, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నన్ను ఆయన ఎంతో ప్రేమగా చూసుకున్నారు. మా ఇద్దరికీ కూడా ఒక బిడ్డ పుడుతుందని ఎంతో ఆనందపడ్డాము. ఆ రోజు వచ్చి మా బిడ్డ మా చేతికి వచ్చిందని సంబరపడ్డాము. కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఆ రోజు మా చేతిలో ఉన్న మా కన్న బిడ్డ ఈరోజు మా కన్న కూతురు కాలేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర. ఆ రోజు పిల్లల్ని మా అత్తయ్య పారిజాతం మార్చేసి తన కొడుకు కూతుర్ని తీసుకువచ్చి ఆ ఇంటి వారసురాల్ని చేసి ఆస్తి కొట్టేయాలని మా మావయ్య గారి మీద ఉన్న కోపంతో తను ఇంతకి తెగించింది అంటూ నిజాన్ని తన అక్కకైతే చెప్తుంది. అప్పుడే అది విని షాక్ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు నా కూతురు తను ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళు బోను మ్యారో ఇస్తే ఖచ్చితంగా ప్రెగ్నెంట్ పోతుందని డాక్టర్ చెప్పారు. ఆ మాట విని అప్పుడు దీప, నాకు నా తల్లే ముఖ్యం, నా బిడ్డ కన్నా నా తల్లి కోసమే నేను బ్రతుకుతున్నాను అంటూ తను బిడ్డని కూడా త్యాగం చేసి నాకు బోను మ్యారో ఇవ్వడానికి ముందుకు వచ్చింది అని అంటూ చెప్తూ ఉంటుంది. ఇక ఆ మాట విని నిజంగా నీకు అలాంటి కూతురు ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను క్షమించు, నేను కూడా ఎంతో దూరం నుంచి వచ్చాను. అంటే అమెరికా నుంచి నీకు తెలుసు నీ మీద కోపంతోనే నేను అమెరికా వెళ్ళిపోయాను. ఎందుకంటే నువ్వు ఆ రోజు
పెళ్లి చేసుకొని దశరథని వెళ్ళిపోయాక నాన్న చనిపోయారు. నీ మీద బెంగతోని అని నాకు కూడా కోపం వచ్చి నిన్ను అసహించుకొని చూడకూడదని నా భర్తని తీసుకొని అమెరికా వెళ్ళిపోయాను. ఇన్ని సంవత్సరాలకి నేను తిరిగి వచ్చాను. కానీ నీకొక్క విషయం చెప్పాలి. నువ్వు ప్రాబ్లంలో ఉన్నావు. నీకు బోనిమేర ఇవ్వడానికి నీ మరొక కూతురు సిద్ధంగా ఉంది అని అంటూ ఉంటుంది. వాళ్ళ అక్క అయితే ఏం మాట్లాడుతున్నావక్క, నా మరో కూతురేంటి అని అడుగుతూ ఉంటే, అవును నీ మరో కూతురే, తను బ్రతికే ఉంది, నీకు పుట్టింది ఒక కూతురు కాదు కవల పిల్లలు అని చెప్పేస్తుంది. ఏంటక్క నువ్వు చెప్పేది? అవునే, నీకు పుట్టింది కవల పిల్లలే. పారిజాతం పిల్లల్ని మార్చేసిన విషయం నాకు తెలుసు. ఆ రోజు నీకు డెలివరీ అయ్యాక బిడ్డని చూడ్డానికి నేను హాస్పిటల్కి అయితే వచ్చాను. అప్పటి వరకు నీ మీద కోపంగా ఉన్నా. నీకు తెల్లైన అక్కైనా నేనే కాబట్టి దగ్గరుందామని వచ్చాను. అప్పుడే ఈ పారిజాతం నీ దగ్గర ఉన్న కూతుర్ని కొట్టేసి తన మనిషి ద్వారా చంపేయమని డబ్బులు కూడా ఇచ్చింది. అలా డబ్బులు ఇచ్చిన తర్వాత మళ్ళీ నీకు నొప్పులు మొదలయ్యాయి. నొప్పులు స్టార్ట్ అయ్యి మళ్ళీ మరొక కూతురైతే పుట్టింది. కవల పిల్లలు పుట్టారు. మళ్ళీ ఈ కూతుర్ని చూస్తే ఖచ్చితంగా పారిజాతం చంపేస్తుందని భయంతో నేనే ఆ రోజు నీ కూతుర్ని తీసుకువెళ్ళిపోయాను అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది. అది విని ఒక్కసారి సుమిత్ర షాక్ అయిపోతాం. నువ్వు చెప్పేది నిజమా అక్క? అవును, నీ పెద్ద కూతురు దీపకి ఎటువంటి ప్రాబ్లం లేదు. తను చక్కగా తను పన్నెంటి బిడ్డకి జన్మనిస్తుంది. ఇప్పుడు నీకు బోనుమేర ఇచ్చేది నీ రెండో కూతురు, దాని పేరు హారిక అని అంటూ ఉంటే ఆ మాట విని ఎంతో ఆనందపడుతూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక అమ్మ హారిక కార్ దిగి కిందకి రా అంటూ కిందని పిలుస్తుంది. అప్పుడు ఇక కార్ దిగి అయితే వస్తుంది. ఇక అచ్చం దీపలా ఉన్న తన రెండో కూతురు హారికని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది సుమిత్ర. సుమిత్ర, నీ గురించి అందరూ కూడా చాలా కంగారు పడుతూ ఉంటారు. హారికని తీసుకువెళ్ళి తనే నీకు బోనిమేర ఇస్తుందని ఖచ్చితంగా డాక్టర్కి చెప్తాను అని అంటూ ఉంటుంది. అప్పుడే సుమిత్ర అందరూ కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. సుమిత్రని చూసి దీప అయితే, అమ్మా ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా, ఏమైపోయావో, నీకు కొంచెం సేపట్లో ఆపరేషన్ అయితే నువ్వేంటమ్మా అని అడుగుతూ ఉంటుంది దీప. అప్పుడు ఇక దీపని చూసి సుమిత్ర అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ, ఇన్ని రోజులు కన్న కూతుర్ని ఎన్ని మాటలు అన్నాను అని బాధపడుతున్నానమ్మా. ఎప్పుడూ కూడా నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేదు. నా ప్రాణాల్ని కాపాడావని నిన్ను ఇంటికి తీసుకొచ్చిన తరువాతనే నువ్వు నా పట్ల ఎంతో మర్యాదగా ఉన్నావు. ఎప్పుడూ కూడా నన్ను ఒక మాట కూడా నువ్వు తిరిగి నన్ను అనలేదు. నిజంగా నీలాంటి కూతురు ఉన్నందుకు నేను చాలా అదృష్టవంతురాల్ని అని అంటూ ఉంటుంది సుమిత్ర. దీపే నీ కన్న కూతురు అని నీకు నిజం తెలిసిపోయింది అత్తయ్య అని అడుగుతూ ఉంటాడు కార్తీక్. తెలిసిపోయిందిరా, అందుకే నా కూతుర్ని కడుపులో ఉన్న నా మనవరాల్ని కాపాడుకోవడం కోసం నేను చచ్చిపోదామని వెళ్ళిపోయాను. నన్ను చచ్చిపోతున్నప్పుడే ఇదిగో మా అక్క నన్ను కాపాడింది అంటూ వాళ్ళ అక్కనైతే పిలుస్తుంది. అప్పుడు ఇక సుమిత్ర వాళ్ళ అక్క అయితే వస్తుంది. అంతేకాదు, నేను ఇక్కడికి రావడానికి ఒక ముఖ్యమైన కారణం ఉంది. దీప నాకు బోనుమేర ఇవ్వాల్సిన అవసరం లేదు, బోనుమేర ఇచ్చేవాళ్ళు దొరికారు అని అంటూ ఉంటుంది సుమిత్ర. బోనుమేర ఇచ్చేవాళ్ళు ఎలా దొరికారు మీకు అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ అయితే. అప్పుడు ఇక హారికనైతే పిలుస్తుంది సుమిత్ర వాళ్ళ అక్క అయితే. అప్పుడు ఇక హారిక అయితే వస్తుంది. హారికని చూసి దీప అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. అప్పుడు ఇక దశరథ అయితే, సుమిత్ర తనేంటి అచ్చం దీపలాగే ఉంది అని అంటూ ఉంటే, అవునండి తన అచ్చం దీపలాగే ఉంటుంది. ఎందుకంటే దీప తను ఇద్దరు కూడా కవల పిల్లలు. పిన్ని మన బిడ్డని చంపుతుందని భయమేసి ఆ రోజు మా అక్క తన ఇంకొకసారి నాకు కాన్పు రావడంతో ఆ బిడ్డని తీసుకొని పిల్లలు లేని తను ఇన్ని సంవత్సరాలు పెంచి పెద్ద చేసింది అని నిజాన్ని బయట పెడుతుంది సుమిత్ర అయితే. అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ. ఆనందపడుతూ అంటూ ఉంటాడు, నా కూతుర్ని కాపాడడానికి వచ్చిన దేవత మీరు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా నన్ను అండి అనక నాన్న, నేను మీ కూతుర్నే కదా అని హారిక అయితే చెప్తూ ఉంటుంది. అందరూ కూడా చాలా హ్యాపీగా ఉంటారు. ఇదంతా చూసిన పారిజాతం షాక్ అయిపోతాం. ఇదేంటి ఇలా జరుగుతుంది, ఇక్కడ అంతా రివర్స్లో అయింది అంటే జ్యోత్స్నానే నా
మనవరాల, నా రక్తం పంచుకుని పుట్టిన నా మనవరాల జ్యోత్స్న, నేను ఇప్పుడు వరకు కూడా జ్యోత్స్నాని నేను చాలా మాటలు అని బాధ పెట్టాను అంటూ పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.